నిన్న కేటీఆర్ ఈ కార్ రేసుకు సంబంధించి దేశం విడిచి వెళ్ళొద్దు, ఈ కార్ రేసు సమయంలో వాడిన ఫోన్లను రేపటిలోగా అందజేయాలి, ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా, ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది, ఫార్ములా రేసులో కేటీఆర్ పైన ఏసీబీ ప్రశ్నల వర్షం, మళ్ళీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశం, సుమారు 7 గంటల పాటు విచారణ. ఇక హరీష్ రావుకు అస్వస్థత, ఏకపక్ష నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నావా? దీంట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు లోపల ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును, 55 కోట్ల రూపాయల సొమ్మును ఎవరి అనుమతి లేకుండా ఎట్లా నువ్వు డైవర్ట్ చేసినావు అని చెప్పి నిన్న దీంట్లో విచారణ సందర్భంగా అడగడం జరిగింది. వీళ్ళు ఈడీనే మభ్యపెట్టిర్రు, ఇక ఏసీబీ ఓ లెక్కనా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దీంట్లో ఏసీబీ ప్రశ్నల వర్షం, కార్ రేసులో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎట్లా తీసుకున్నారు, 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు మీరే చెల్లించమన్నారా, ఇట్లా ఏకపక్ష నిర్ణయం ఎట్లా తీసుకున్నారని చెప్పేసి ప్రశ్నలు అడగడం జరిగింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరైతే ఫార్ములా ఈ కార్ రేసులో A1 నిందితుడిగా ఉన్న ఆయన పైన అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ స్టేట్మెంట్ ఆధారంగా నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీ పైన ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారిస్తే ఆయనకు సంబంధించినటువంటి ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నేను ఫోన్లను పట్టుకరాలే అని చెప్పాడు. ఈ సందర్భంగా అటు తెలంగాణ భవన్ లోపల, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల లోపల, ఆ కేఫుల లోపల ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు కొంత దూరం పెట్టడం జరిగింది. అల్లర్లకు ప్లాన్ చేశారు. కేటీఆర్ కనుక నిన్న అరెస్ట్ చేస్తే ఏదో స్వాతంత్ర సమరం లోపల జైలు మొత్తం విజయం సాధించినట్టుగా ఆయన అభివాదం తెలుపుకుంటా ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంజాయ్ చేసారు. ఇక జైలుకి వెళ్ళేందుకు సిద్ధం, ఎందుకో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా వెళ్తా. ఏం రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేసినావు? 55 కోట్ల రూపాయలను ఇది మళ్ళీ ప్రభుత్వం ఎట్లాగో మనదే వస్తుంది, ఇది ఎవరికి తెలవకుండా 55 కోట్లు కథం పట్టిద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు తీర్పిచ్చేసరికి, మీకు భిన్నంగా తీర్పిచ్చేసరికి బయటపడ్డది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్తా, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ సీఎం, పైసా అవినీతి లేని ఫార్ములా రేస్ పైన తుఫేల్ కేసు, ఇది 1000 కేసులు పెట్టినా ప్రశ్నించడం మానను అంటూ కేటీఆర్ మాట్లాడాడు. ఇది అరవింద్ సెలవులు రద్దు, వెంటనే రాష్ట్రానికి రావాలని ఆదేశం, పాత సీఎస్ పర్మిషన్ తోటి విదేశాలకు. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ ఏ అధికారికి అయితే చెప్పిండో ఆ అధికారి పాత సీఎస్ పర్మిషన్ తీసుకొని సెలవుల మీద విదేశాలకు వెళ్ళిండు. అసలు ఆయనకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు, ఆ సెలవుల మంజూరు పైన సీఎం సీరియస్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రధాన నిందితుడికి లీవులు ఇవ్వడం పైన విమర్శలు. ఇది ఈ నెల 18వ తేదీలోగా అందజేయాలి, ఆయన ఫోన్లు వాడినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేశం విడిచి వెళ్ళొద్దు అన్నావంటే ఇక నువ్వు విచారణలో ఉన్నట్టే కదా.